చాలా చిన్న గ్రామం. చుట్టూ పచ్చని పొలాలు, మట్టి వాసనతో నిండిన ఉదయాలు. ఆ గ్రామంలో విజయ్ అనే ఒక బాలుడుండేవాడు. విజయ్ తల్లిదండ్రులు రైతులు. సూర్యుడు ఉదయించకముందే పొలాలకు వెళ్లేవాళ్లు. సాయంత్రం అలసటకో ఇంటికి చేరేవాళ్లు. విజయ్ కూడా చిన్నప్పట్నించే వాళ్లతో పాటు పనిచేసేవాడు. కాని అతని కళ్లల్లో ఒక ప్రత్యేకమైన వెలుగుండేది. అది చదువు మీద ఉన్న ఆశ. గ్రామంలో ఒక చిన్న పాఠశాల, పగిలిన బెంచీలు, పాత బ్లాక్బోర్డ్. కాని విజయ్కి ఆ పాఠశాలే ఒక ప్రపంచం. పుస్తకాలు తెరిస్తే కొత్త ప్రపంచాలు కనిపించేవి, కొత్త కలలు పుట్టేవి. ఒకరోజు టీచర్ క్లాస్లో ఒక కథ చెప్పారు. ఒక చిన్న విత్తనం నేలలో పడితే పట్టుదలతో అది పెద్ద చెట్టవుతుంది. అలాగే మన ఆశలు కూడా. ఆ మాటలు విజయ్ హృదయంలో విత్తనం వేశాయి. అదే రోజు రాత్రి ఇంట్లో చిన్న దీపం వెలిగించి చదువుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అమ్మా, నేను పెద్దవాడై డాక్టరవుతాను. మన గ్రామంలో ఎవరూ బాధపడకూడదు. తల్లి నవ్వింది. కాని ఆ నవ్వులో ఆందోళన ఉంది. బాబూ, మనకు డబ్బు లేదు, పొలాలే మన జీవితం. ఆ మాటలు వినిపించినా విజయ్ మనసు వెనక్కి తగ్గలేదు. ప్రతి సాయంత్రం పని అయిపోయాక చిన్న దీపం కింద చదువు కొనసాగించాడు. గ్రామ పిల్లలు నవ్వారు. డాక్టరంట, మన గ్రామం నుంచి ఎవరు వెళ్లారు? విజయ్ మాత్రం నెమ్మదిగా నవ్వి చెప్పేవాడు, ఒక్కసారి ప్రయత్నం చేస్తే ఏం పోతుంది? ఆశలు వదులుకోకూడదు. కాలం గడిచింది. విజయ్ 10వ తరగతి పూర్తి చేశాడు. కాని గ్రామంలో ఇంటర్ లేదు. పట్టణం తప్పదు. తల్లిదండ్రుల కళ్లల్లో భయం, విజయ్ మాటల్లో ధైర్యం. నేను పని చేస్తాను, చదువుకుంటాను, వదులుకోను. అలా ఒక చిన్న బ్యాగ్తో పట్టణం అడుగుపెట్టాడు. హోటల్లో వెయిటర్ పని, ఉదయం పని, సాయంత్రం కాలేజీ. శరీరం అలిసినా మనసు మాత్రం ఆగలేదు. ఒకరోజు భారీ వర్షాలు, గ్రామంలో పంట నాశనం, డబ్బు రావడం ఆగిపోయింది. విజయ్ ఆకలితో రోజులు గడిపాడు. హోటల్ ఓనర్ అడిగాడు, ఎందుకు ఇంత కష్టపడతావు? గ్రామం వెళ్ళిపో. విజయ్ నిశ్చలంగా అన్నాడు, కష్టాలు శాశ్వతం కాదు, పట్టుదల ఉంటే విజయం తప్పదు. రాత్రిళ్ళు కళ్లనిండా నిద్రలేకుండా పుస్తకాలు చదువుకున్నాడు. అదే సమయంలో విజయ్ జీవితంలోకి రాము వచ్చాడు. ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతను పేద కుటుంబమే. ఇద్దరూ ఒకే గదిలో, ఒకే కలలతో. మనం కలిసుంటే ఏదైనా సాధ్యమే అని రాము చెప్పేవాడు. ఒకసారి విజయ్ అనారోగ్యం పాలయ్యాడు. డబ్బు లేదు, ఆసుపత్రి లేదు. రాము స్నేహితుల దగ్గర డబ్బు సేకరించి విజయ్ను కాపాడాడు. స్నేహమంటే కష్టంలో వదలకపోవడం. ఆ రోజు తర్వాత విజయ్ మరింత బలంగా మారాడు. మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష. హాల్ నిండా టెన్షన్. విజయ్ మాత్రం కళ్లల్లో నమ్మకం. ఫలితాలు వచ్చాయి. టాప్ ర్యాంక్, పూర్తి స్కాలర్షిప్. ఆ క్షణం తల్లి కళ్లల్లో కన్నీళ్లు, తండ్రి చేతులు కంపించాయి. గ్రామమంతా సంబరాలు. కాలేజీ సవాళ్లు, ర్యాగింగ్, కఠినమైన చదువు. కాని విజయ్ ప్రతిరోజూ చెప్పుకున్నాడు, ప్రతి కష్టం నన్ను మరింత బలంగా చేస్తుంది. చివరికి విజయ్ డాక్టరయ్యాడు. పట్టణంలో పెద్ద ఉద్యోగం వచ్చింది. కాని అతని మనసు మాత్రం గ్రామంలోనే ఉంది. విజయ్ గ్రామానికి తిరిగొచ్చాడు. ఒక చిన్న క్లినిక్, ఉచిత వైద్యం. రాము కూడా ఇంజనీరింగ్ పూర్తి చేసి గ్రామానికి స్కూల్ కట్టించాడు. పిల్లల కళ్లల్లో కొత్త కలలు. విజయ్ చెబుతాడు, ఆశలు కనండి, కష్టపడండి, వదులుకోకండి. మీరు కూడా ఆశాకిరణమే. విజయ్ ఒక వ్యక్తి కాదు, ఒక నమ్మకం. ప్రతి ఒక్కరిలో ఒక ఆశాకిరణముంటుంది. దాన్ని వెలిగించడమే మన బాధ్యత. కథ ముగిసింది. కాని ఆశ మాత్రం కొనసాగుతోంది.